యాక్సెప్ట్ చేయడం అంటే యాక్సెప్ట్ చేసేవాడికి అర్థమైపోతుంది, ఓహో నాకు పోయే కాలం దగ్గర పడింది కనుక మనం మంచి పనులు ఏవేవి చేయలేదో వాటిని చేయాలి అని అనుకోవాలి, చేస్తూ ఉండాలి. అలా పాపాత్ముడు మటుకు ఏం చేస్తాడండి, దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడడు. ఎంతసేపు ఏం చేస్తాడు, ఏం లేదు అక్కడ, ఏం లేదు అని చెప్పి భీతితోని తన కళ్ళను నింపేసుకొని ఉంటాడనమాట. భీతిని మొత్తం తన కళ్ళల్లో నింపుకుంటాడు, పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉంటాడనమాట. ఇక అటువంటి వాడు గృహం ముందు మృత్యువు కాలనాగులా నిలబడి ఉన్నా సరే గ్రహించడు దాన్ని. అదే పుణ్యాత్ముడు ఏం చేస్తాడండి, ఆ మృత్యువుని తన తల్లిలాగా భావిస్తాడు. మృత్యువు అంటే ఏంటండి, తన గర్భంలో మనను తీసుకొని ఆ గర్భం నుంచి మరి ఒక లోకానికి తీసుకువెడతారు. అది ఈ లోకం కావచ్చు, ఇంకొక లోకం కావచ్చు, లేదా పరలోకం కావచ్చు. పరమపదానికే తీసుకువెడుతుందేమో, కైలాసానికే తీసుకువెడుతుందేమో, ఎక్కడికి తీసుకువెడుతుందో, కానీ మొత్తానికి ముందు తన గర్భంలోకి మన తీసుకునే కదా పంపిస్తుంది. కనుక మృత్యువు కూడా మనకి తల్లియే. ఆమెను ఎప్పుడైతే కనుక తల్లిగా భావించి ఉంటాడో అతను ఏమవుతాడు, పుణ్యాత్ముడు అవుతాడు. ఎందుకంటే అతనికి వెంటనే గ్రాహ్యం వస్తుంది, నేనేమేం చేయొచ్చు, అమ్మో మా అమ్మ కనపడిందండి కనుక నేను మంచి మంచి పనులన్నీ చేసేసేయాలి. ఒరే నువ్వు ఇవన్నీ చేసుకోకుండా నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్ళి ఏ చెత్తబుట్లోనో పడేయాల్సి వస్తుంది, కనుక కాస్త మంచి పనులు చెయ్యి అని అమ్మ ముందుగానే నాకు చెప్తోందని ఏం చేస్తాడు, వాడు చకచక కార్య నిర్వహణలోకి అడుగు పెడతాడు అనమాట. అది ఇక ఒకవేళ ఎవరైతే కనుక ఈ పాపాత్ముడు ఉంటాడో అతనికి ఇహలోకంలోనూ దుఃఖమే ఉంటుంది, పరలోకంలోనూ దుఃఖమే ఉంటుందిట. అతను ఏంటి, ఇక్కడ ఈ లోకంలో రోగాలతోనే ఉండిపోతాడు, మందాగ్ని, ఏ తిన్నా అరగదు, అల్పగతి అంటే ఆయాసంతో నడుస్తూ ఉంటాడు, అల్పాహారమే, చక్కగా ఏది పూర్తిగా తినలేని పరిస్థితిలో ఉంటాడట. మొహంలో స్పష్టంగా చావు కళ కనపడుతూ ఉంటుంది. కొంతమంది చూడండి చనిపోయినా కూడా మొహంలో చక్కని కళ ఉంటుంది, పడుకున్నారా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది బతికే ఉంటారు కానీ వాళ్ళ మొహంలో జీవకళ ఉండదు, అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఆ భయంతో వాడి కళ మొత్తం దిగిపోయిందనమాట. ఎప్పుడైనా మీకు అలా ఎవరైనా కనిపిస్తే ముందు వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఏవైనా మంచి పనులు ఉంటే ముందు వాటిని చెయ్యి అని ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ టైం వస్తుంది ఇంకా. అది ఇక నాడులలో మొత్తం అంతా కూడా శ్లేష్మం ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉంటుందట. కఫం నిలిచిపోతుంది అంటే కాస్త జలుబు చేస్తేనే చిటచిటలాడిపోతుంది మనకి. అటువంటిది ఎక్కడ పడితే అక్కడ కఫం మొత్తం ఆగిపోతుందట, ఆయాసం వస్తూ ఉంటుంది, గొంతంతా పెగలదు, కంఠం గురకతో ఉంటుంది. ఇలా కాలపాశానికి బద్ధుడైపోయి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పుణ్యాత్ముడు అలా ఉండడు. మన సమయం అయిపోవస్తోంది అని తెలియటానికే ఇవన్నీ అని చెప్పి ఏం చేస్తాడట, వెంటనే మంచి పనులు చేసి మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటాడనమాట. ఇక అందరూ శోకిస్తూ ఉండి, అంటే ఈ జీవి మరణిస్తాడు కదండి, వీళ్ళందరూ చుట్టూతా తన బంధువులు బాంధవులు అందరూ కూడా శోకిస్తూ ఉన్నటువంటి సమయంలో యమకింకరులు ఈ జీవి యొక్క ప్రాణాన్ని లాక్కొని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అటువంటప్పుడు పుణ్యాత్ముడికైతే ఏమీ అనిపించదండి, ఎందుకంటే ముందుగా ప్రిపేర్ అయి ఉన్నాడు కదా. కానీ పాపాత్ముడికి ఎలా ఉంటుందట, శతవృశ్చిక దష్టస్య యా పీడా సానుభూయతే. 100 పెద్ద పెద్ద తేళ్ళు కుడితే ఎలా ఉంటుందో, లోపల నుంచి మాంసాన్ని బయటికి లాగితే ఎలా ఉంటుందో అంత బాధగా అనిపిస్తుంది అన్నమాట ఈ పాపాత్ముడికి. ఎందుకంటే నేను రాను అంటుంటే లోపల నుంచి ఒక హుక్ లాంటిది వేసి ఆ పాశాన్ని వేసి జీవిని ఇలా బయటికి లాగినప్పుడు ఏమవుతుందండి, బలంగా లాగాల్సి వస్తుంది. వాళ్ళు మనకు తెలుసు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళనంటే ఈ తల్లో తండ్రో బలంగా లాగుతుంటే పాపం అంత జబ్బలు పెంచిన తండ్రికి కూడా నీరసం వచ్చేస్తుంది. అప్పుడే పాపం ఓ 10 ఇడ్లీలు తిన్నా కూడా వీడిని లాగి స్కూల్లో అక్కడ కుదేసేసరికి నీరసం వచ్చేస్తుంది. అంతగా వెనక్కి గింజుకుంటాడు అనమాట. వీడు ఎంత బలం పెట్టి లాగాల్సి వస్తుంది తండ్రి గారు, అవునా? ఇదో చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చనిపోయిన తర్వాత పాపాత్ముడు కూడా ఈ శరీరం నుంచి బయటికి రానంటాడు. అప్పుడు వాళ్ళ పాశాన్ని వేసి జీవిని ఇలా లాగినప్పుడు అంతే మగన జరుగుతుంది. వీడికి శరీరాన్ని అంతా ఏవో తేళ్ళు జరులు పుట్టినట్టు ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా పాపం యమకింకరులకు కూడా అంతే జబ్బల నొప్పులు పెడతాయి. మొత్తానికి వాళ్ళు తీసుకువెళ్తారనమాట. అందుకని ఏమంటున్నారు, మరణం తప్పదు కనుక ముందుగానే వీటికి సిద్ధపడి ఉండాలి. శరీరం పోయిందా, తీసుకుపోతాడా, తీసుకుపోని హాయిగాను. మన శరీరాన్ని పట్టుకొని ఏడ్చేటటువంటి బంధువులు బాంధవులు
చస్తే ఏడ్చేవాడు ఉండటం సంతోషం కదా, చాలు. ఆ కాలం వరకు మనకి జీవితం ఉంటే చాలండి. చీచి వీడు ఎప్పుడు పోతాడా అని అనుకునే విధంగా మన జీవితం ఉండకూడదు కదా. అందుకని సంతోషించాలి, హాయిగా వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇలా పాపాత్ముల్లో ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మరణించిన తర్వాత పడే వేదన ఎవ్వడికి తెలియదు, అది వీడొక్కడే అనుభవించాలి. అది ఇక ఈ లాలాజలం అంతా కూడా బయటికి భయం కదా, అందుకని లాలాజలం అంతా సొల్లు అంటారు కదా, ఆ చొంగ రూపంలో బయటికి కారిపోతూ ఉంటుందన్నమాట. మొహమంతా కూడా రంగు లేకుండా వివర్ణమైపోయి భయంకరంగా తయారవుతుంది. ఇలా పాపాత్ముల యొక్క ప్రాణం ఎలా వెళ్తుంది, అధో మార్గంలో వెళ్తుంది. ప్రాణం నిన్న కూడా చెప్పామండి, ఆత్మకి ప్రాణానికి ఎప్పుడు కూడా ఎలా ఊర్ధ్వగతిలో ప్రయాణించడం నేర్పించాలి. అందుకని వస్త్రాలను విప్పేటప్పుడు కూడా ఎలా చేయాలి, ఊర్ధ్వగతిలోనే తీయాలి, అధోగతిలో తీయకూడదు. నిన్న పురుషుల వస్త్రాల గురించి చెప్పాము, స్త్రీల వస్త్రాల గురించి చెప్పాము. ఎప్పుడైనా సరే అది ఎలా ఉండాలో ఆ వస్త్రాలు ఆ విధంగానే ఉండాలి, అదే విధంగా పైకే తీయాలి లేదా ఇలా తీయాలి. అంతే తప్పిస్తే ఎప్పుడు కూడా అధోగతిలో వెళ్ళకూడదనమాట. ఎందుకంటే ప్రాణవాయువులకి అధోగతిని అలవాటు చేయకూడదు. ఇక పుణ్యాత్ములకైతే కనుక ప్రాణవాయువు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందండి, ప్రాణాలు పైనుంచి వెళ్ళిపోతాయి అన్నమాట, ఊర్ధ్వగతిలో వెళ్తాయి. పాపాత్ముడికి అధోగతిలో వెళ్ళిపోతాయి సుమా అని చెబుతున్నారు. అందుకనే కొంతమంది మరణించినప్పుడు భయంతో మరణిస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకి తెలియకుండానే మలమూత్రాదులు విసర్జన జరిగిపోతూ ఉంటుంది కదా. అది అందుకనే మనమందరం కలిసి ఇటువంటివి పంచుకోవటానికి కారణం ఏంటండి, అందరికీ హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ ఎలా ఉంటుందో, హ్యాపీ జర్నీ ఎలా ఉంటుందో, హ్యాపీ లాస్ట్ జర్నీ కూడా ఉండాలి. సంతోషకరమైన ఆనందకరమైనటువంటి మృత్యువు కూడా ఉండాలి కదా. అందుకని పెద్దలు మనకి ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళండి. ఇక యమకింకరులు నల్లగా ఇతనికి అలా కనిపిస్తారట, క్రోధంతో ఉండి కళ్ళన్నీ కూడా చింతనిప్పులతో ఉన్నట్టు, పెద్ద పెద్ద గోళ్లతోని ఆయుధాలతోని పాశధారులై ఉన్నట్టుగా ఇతనికి కనిపిస్తారు. ఈ విధంగా పాపి భయపడిపోవటం జరుగుతుందయా అని చెప్పి ఇక్కడ గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగినదండి. మరికొన్ని విషయాలని మనం రేపు తెలుసుకుంటాం. మనం స్వస్తి వచనం చెప్పుకునే ముందు ఒకసారి ఒక శ్లోకాన్ని, కులశేఖర ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ముకుందమాల శ్లోకాన్ని అందరం కలిసి పఠించుకుందాం. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. మనందరి తరఫున కులశేఖర ఆళ్వార్లు ఆ స్వామివారిని, శ్రీకృష్ణ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని, శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నారండి. కృష్ణ అంటే ఇక్కడ కేవలం కృష్ణుడు అంటే ఒక అవతారం అని కాదండి, ఆది పురుషుడు అంటే వటపత్రశాయిని కూడా కృష్ణ అని అంటారు. వటపత్రశాయి వేరు, శ్రీకృష్ణుడు వేరు, రెండు వేరు అవతారాలు. ఈ వటపత్రశాయిని ఆది పురుషుడు అని అంటారు, అంటే మొత్తాన్ని గర్భంలో దాచుకునేటటువంటి వాడు, ఆయనని కూడా కృష్ణ అని అంటారు. అలాగే శ్రీమన్నారాయణుడు, ఆయనని కృష్ణ అని అంటారు, అంటే ఆనందాన్ని అనుగ్రహించేటటువంటి వాడు అని అర్థం అన్నమాట.